ఎస్పీ గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు, ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం చెప్తూ, ఈ ఏటీసీ సెంటర్ చాలామంది అనుకున్నారు ఏటీసీ సెంటర్ ఏంది, ఇంతకుముందు ఐటీఐలు ఉండే, ఆ ఐటీఐలు ఉంటే సరిపోతుందా అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ మనము కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. ఈ ఏఐ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వలన ఈ వైట్ కాలర్ జాబ్స్, ఈ అందరు కూడా కంప్యూటర్ సైన్స్ చేస్తాము, కంప్యూటర్ సైన్స్ చేసి యుఎస్ఏకి పోదామని చెప్పి ఆ ఆలోచనతోని అందరు కూడా ఇంతకుముందు ఉండే. ఇప్పుడు ఈ ఏఐ వలన ఈ కోడిఫికేషను, సాఫ్ట్వేర్ కూడా ఏఐ చేస్తుంది. సో ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అందరికీ ఉద్యోగాలు కూడా కొంచెం కష్టకాలంలో ఉన్నాయి. అందు గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచనతోని, లేదు మనం ఈ వైట్ కాలర్ జాబ్స్, ఈ ఐటీ జాబ్స్ పోవడం వల్ల మనం మళ్ళీ ఈ వెల్డర్సు, ఈ ఐటీఐ టెక్నీషియన్సు, నర్సెస్, ఆక్సిలరీ మిడ్నైట్ నర్సెస్, వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ అవకాశాలు కల్పిస్తే మన తెలంగాణ రాష్ట్రం నుంచి మనము ఉద్యోగాలు ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి ఈ ఆలోచనతోని 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో ఐటీఐని ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఆ రోజులలో అన్నీ కూడా చాలా ఘోర పరిస్థితుల్లో ఉండే. ఇలాంటి సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వము టాటాస్ వాళ్ళతో మాట్లాడి సుమారు 4,000 కోట్లతో ఈ అన్ని ఏటీసీ సెంటర్స్ అన్నీ కూడా స్థాపించడం జరుగుతుంది. సో ఇక్కడ చేసే ప్రకారంగా మనం ఎందుకు చేయొద్దని చెప్పి మొన్న ఢిల్లీలో స్కిల్ డెవలప్మెంట్ మీటింగ్, అంటే జేఎన్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగినప్పుడు అందరూ కూడా తెలంగాణ వైపే చూడడం జరిగింది. తెలంగాణలో అరే ఇంత చక్కగా ఏటీసీ సెంటర్స్ పెడుతున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు. టామ్కామ్ సెంటర్ ఏదైతే స్థాపించడం జరిగిందో, ఈ టామ్కామ్ సెంటర్ ద్వారా మంచిగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి రాష్ట్రం వైపు చూడాలని చెప్పి కేంద్ర మంత్రివర్యులు చెప్పడం జరిగింది. అప్పుడు ఆ మీటింగ్లో నాకు కూడా, ఎందుకంటే ఇప్పుడే చూస్తున్నారు ఈ ఏటీసీ సెంటర్స్లో ఈ కొత్త ఉద్యోగాలు ఏం కోర్సెస్ రావాలి, ఈ కొత్త ఉద్యోగాల కోసము ట్రైనింగ్ ఇప్పిస్తే బాగుంటుందని చెప్పి మన డైరెక్టర్ ట్రైనింగ్ గారు, మా సంస్థ ఏదైతే ఉందో టామ్కామ్ ఇంకా ఏటీసీ, వారు ఇండస్ట్రీస్కి ఏదైతే అవసరమో ఉద్యోగాలు, అలాంటి ట్రైనింగే మన ఏటీసీ సెంటర్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మంత్రి గారు కేంద్రంలో అన్నారు, వివేక్ నువ్వే ఈ కమిటీని చైర్ చేయండి, ఈ కమిటీని చైర్ చేసి దేశవ్యాప్తంగా ఏమేం కొత్త కోర్సెస్ మనం ఈ టెక్నాలజీ సెంటర్స్లో ఇంట్రడ్యూస్ చేసి మన దేశవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక కమిటీ వేసి దాంట్లో నాకు చైర్మన్ చేయడం జరిగింది. అంటే కేవలము మనము ఏ ఆలోచనతో అయితే ఈ ఏటీసీ సెంటర్స్ తీసుకోవడం జరిగిందో, కొత్త కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందో, మారుమూల ప్రాంతాలలో కూడా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో, వ్యవసాయంలో కూడా, అగ్రికల్చర్లో కూడా దీంట్లో మేము ఇక్రిసాట్తో మాట్లాడి ఇక్కడ ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడే సంజీవ్ రెడ్డి గారు ఏదైతే కోరినారో మనకు ఫ్యాషన్ టెక్నాలజీ ఇలాంటి కోర్సెస్ కూడా మనకు నారాయణఖేడ్కి శాంక్షన్ చేయమని చెప్పి వారు కోరడం జరిగింది. డెఫినెట్లీ ఇలాంటి కోర్సెస్ కూడా మనం ఈ ఏటీసీ సెంటర్స్లో మనం స్థాపించడం జరుగుతుంది. సో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి ఆలోచనతోని మన విద్యార్థులు ఈ ఏటీసీ సెంటర్స్లో ఎవరైతే చదువుతున్నారో వీళ్ళందరికీ కూడా 2,000 రూపాయల స్టైఫండ్ ఇచ్చి వీళ్ళకు ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దు. మన ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉంటే సరిగా ట్రైనింగ్కి రారు, సరిగా క్లాసెస్కి రారని చెప్పి మన ఏకైక రాష్ట్రం అన్నమాట తెలంగాణ రాష్ట్రము. మన విద్యార్థులకు 2,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి వీళ్ళందరికీ మంచిగా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి మనం బడ్జెట్ కూడా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ చూసుకొని మనము ఏదైతే మా డిపార్ట్మెంట్ ఉందో లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంటు, ప్రైమ్ మినిస్టర్ పిఎం సేతు అనే ఒక కార్యక్రమం ఉంది. దేశవ్యాప్తంగా క్లస్టర్స్ శాంక్షన్ చేసి ఈ ఐటీఐస్ అప్గ్రేడేషన్, దీంట్లో మళ్ళీ ఇంకా కొన్ని నిధులు
సుమారు 280 కోట్లతోని ఈ క్లస్టర్స్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ మంచిగా చేయాలని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు పిఎం సేతు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీంట్లో మన తెలంగాణ నుంచి 3 క్లస్టర్స్ మొన్న శాంక్షన్ కావడం జరిగింది. అంటే ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సెంటర్స్ కాలేదు. కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో 3 క్లస్టర్స్ శాంక్షన్ అయినాయి. 3 క్లస్టర్స్ అంటే 9 ఐటీఐస్కి సుమారు 280 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి మనకు నిధులు వస్తాయి. దాంట్లో రాష్ట్ర వాటా కూడా ఉంది. రాష్ట్రం కూడా ఇప్పుడు ఎట్లయితే ఈ ఏటీసీ సెంటర్స్ టాటాస్తో మాట్లాడడం జరిగిందో ఇదే ఇన్వెస్ట్మెంట్ మన వాటా అని చెప్పి చూపించుకొని ఈ ఎక్స్ట్రా నిధులు కూడా కేంద్రం నుంచి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఏటీసీ సెంటర్స్, ఈ సెంటర్స్ పెట్టిన తర్వాత ఇక్కడ మన పిల్లలు బయటికి చదువుకున్న తర్వాత వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మన కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు వచ్చినప్పుడు మేనిఫెస్టోలో పెట్టారు, మేము 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి. ఇప్పటి వరకు సుమారు 1,00,000 ఉద్యోగాలు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నోటిఫై అయింది. ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ ఉద్యోగాలు రావాలంటే ఇలాంటి ఏటీసీ సెంటర్స్లో మేము 119 ఏటీసీ సెంటర్స్ మన తెలంగాణ వ్యాప్తంగా స్థాపించడం జరిగింది. వీళ్ళందరూ కూడా పాస్ అయిన తర్వాత, ట్రైనింగ్ తీసుకున్న తర్వాత, ఒక మంచి ఉద్యోగం ఇక్కడ చేసుకున్న తర్వాత వీళ్ళందరికీ కూడా జర్మన్, జపనీస్ ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు. హోమ్ గివర్స్ కావడానికి, వీళ్ళకు వెల్డర్స్ కావడానికి, ఎలక్ట్రీషియన్స్ కావడానికి వీళ్ళందరికీ కూడా జర్మన్ లాంగ్వేజ్ నేర్పించి వీళ్ళకు విదేశాలు పంపించే కార్యక్రమం కూడా మా టామ్కామ్ సంస్థ తీసుకోవడం జరిగింది. దీని ద్వారా, ఈ టామ్కామ్ సంస్థ ద్వారా మనందరికీ 25 లక్షల ఉద్యోగం, ఏదైతే ఇప్పుడే చెప్తున్నానో 25 లక్షల ఉద్యోగం అన్నమాట. జర్మనీలో సుమారు 2.5 లక్షలు నెలకు వస్తుంది జీతము. మన ఖర్చు కేవలం 50,000 ఖర్చు ఉంటుంది. తక్కిన అన్ని నిధులు కూడా మన జీతాల్లో ఏదైతే వస్తుందో అది మన కుటుంబానికి పంపించి మన కుటుంబ భవిష్యత్తు మంచిగా చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇదే ఇలాంటి ఆలోచనతోని మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి ఏదైతే తీసుకున్నారో ఈ కార్యక్రమం, దీంట్లో మన టామ్కామ్ సంస్థకు కూడా 90 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. ఈ 90 కోట్ల నిధులతోని మేము ఒక జర్మన్ టీచర్కి ఇక్కడ నారాయణఖేడ్లో మన ఎమ్మెల్యే ఎంపీ గారు ఉన్నారు, మన గౌరవ ఎంపీ గారు కూడా, నేను మన్నమరిలో అక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్లో సుమారు 100 మందికి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. వారు కూడా వచ్చి పాల్గొన్నారు. ఒకసారి ఈ సర్ ప్రోగ్రాంలో మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు వారు కూడా వెళ్ళి ఎట్లా ట్రైనింగ్ జరుగుతుందని చెప్పి వారు చూడడం జరిగింది. వారు చాలా సంతోషించారు. వివేక్ భాయ్ అచ్చా కర్రే యాప్లో అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంటే అక్కడ మేము మా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా 1000 రూపాయలు స్టైఫండ్ ఇస్తున్నాం అక్కడ విద్యార్థులకు. మీరు సరిగా వచ్చి నేర్చుకుంటే మీకు ఈ స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పి వాళ్ళందరికీ భరోసా ఇప్పించడం జరిగింది. అంటే ఇక్కడ మనకు ఈ నారాయణఖేడ్లో, ఎందుకంటే ఇది మార్మూర్ ప్రాంతము, ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నాయి. మనకు ఉద్యోగం కావాలనుకుంటే ఈ ఏటీసీ సెంటర్స్ ద్వారా మనకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఈ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జర్మనీలో కూడా జర్మన్ లాంగ్వేజ్లో మీరు అందరు నేర్చుకుంటే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మా టామ్కామ్ది అని చెప్పి మీ అందరు చెప్తూ, మా ఎమ్మెల్యే గారు కూడా ఇదే కోరుతున్నారు. మీరు కూడా ఐడెంటిఫై చేయండి, ఎవరైతే ఐటీఐ పాస్ అయినారో, ఇంటర్మీడియట్ పాస్ అయినారో, ప్రత్యేకంగా చాలామంది గర్ల్స్ స్టూడెంట్స్ విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. మీరు ఆక్సిలరీ మిడ్ నైట్ నర్స్ అంటే ఏఎన్ఎం వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మనము జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే వీళ్ళకందరికీ 25 లక్షల ఉద్యోగం అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఈ అవకాశం వాడుకోవాలి. ఈ అవకాశం వాడుకోవాలంటే మనందట్లో ఒక పట్టుదల రావాలి. ఏంటిది ఆ పట్టుదల? అరే కష్టపడాలి, మనం ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. మనం ఆ విదేశాలలో పోయినప్పుడు అక్కడ వాతావరణం ఎట్లుంటుంది, వాతావరణం ప్రకారంగా మనము పని చేయాలి. ఎందుకంటే మన తెలంగాణలో 10 నిమిషాలు లేట్ వస్తే నడుస్తుంది, అర్ధ గంట లేట్ వస్తే నడుస్తుంది. కానీ బయటి దేశాల్లో పోయినప్పుడు మనం పని చేయాలనుకుంటే 10 గంటల కంటే 10 నిమిషాలు ముందే అక్కడ ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు కూడా గుర్తించి మంచిగా పని చేస్తున్నారు వీళ్ళు, ఎందుకంటే మనకు జీతం మంచిగా ఇస్తున్నారు కదా. మంచిగా జీతం ఇచ్చినప్పుడు వారికి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వీళ్ళతో ఎట్లా పని చేయించుకోవాలి. మంచిగా పని చేసినప్పుడు మన పని చూసి
ఇంకా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సో మీరు అందరు కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతూ, ఇది ఒక మంచి అవకాశం మన నారాయణఖేడ్ ప్రజలకు. మీకు ఎందుకంటే ఈ ఏటీసీ సెంటర్తో పాటు నెక్స్ట్ శాంక్షన్ ఎప్పుడైతే క్లస్టర్స్ వస్తుందో నారాయణఖేడ్ కూడా దీంట్లో దృష్టిలో పెట్టుకుంటాము. ఎందుకంటే ఎమ్మెల్యే ఎంపీ గారు ఇద్దరు కూడా రోజు నాకు కలిసినప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. సో వారు నన్ను అడగకుండా చేయాలంటే మీకు ఒక క్లస్టర్ ఇవ్వాలి, మీకు డెఫినెట్లీ నెక్స్ట్ స్లాట్లో ఒక క్లస్టర్ ఇస్తామని చెప్తూ, కానీ దానికి ఒక కండిషన్ అయ్యా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎమ్మెల్యే సాబ్. ఏంది కండిషన్ అంటే, త్వరలోనే మీరు ఒప్పుకుంటే ఒక 50 మందిని మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. మేము మా టామ్కామ్ సంస్థ ద్వారా మేము లాంగ్వేజ్ ట్రైనర్ని పంపించి ఇక్కడ ఒక మంచి హాల్ తీసుకొని వాళ్ళకి భోజనం అరేంజ్మెంట్ చేయండి. బ్రేక్ఫాస్ట్, లంచ్ ఒక్క మీల్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే 2 గంటల ట్రైనింగ్ ఉంటుంది. మేము మా టామ్కామ్ సంస్థ ద్వారా ఫ్రీగా ఈ ట్రైనర్ని పంపిస్తాము. మీతో వారి ఖర్చులు కూడా మేమే చూసుకుంటాము. కానీ పిల్లలకు ఆ పట్టుదల ఉండాలి, పిల్లలకు ఆ చిత్తశుద్ధి ఉండాలి. లేదు నేను మంచిగా చదువుకుంటా, నేను కూడా పోతా విదేశాలకు, మంచి జీతం వస్తుంది, నేను మా కుటుంబాన్ని నేను ఆదుకుంటా అని చెప్పి ఆ పట్టుదల మన పిల్లల్లో రావాలని చెప్పి కోరుతూ, ఆ రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకుంటే, ఎందుకంటే ఒక 100 మంది నేను మా మందమరి నుంచి నేను సెప్టెంబర్ 2 వరకు ఒక 50 మందిని జర్మనీకి పంపిస్తున్నాను. ఎందుకంటే ఇంకొక 15 రోజులలో వాళ్ళందరికీ జర్మన్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. ప్రత్యేకంగా విద్యార్థులు చాలామంది ఉన్నారు ఇక్కడ. మీ అందరికీ స్ట్రాంగ్ మెసేజ్ అన్నమాట. వీళ్ళకు ఇంకొక నెల రోజులలో జర్మన్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. వాళ్ళకు ఐటీఐ ట్రైనింగ్ ఉంది ఆల్రెడీ. వీళ్ళను జర్మనీ పంపించి వాళ్ళకు ఉద్యోగం కల్పించేందుకు మా టామ్కామ్ సంస్థ పనిచేస్తుంది. సో మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతూ, మళ్ళొకసారి మీ ఎమ్మెల్యే గారు, మీ ఎంపీ గారు కేవలము నారాయణఖేడ్ అభివృద్ధి ఎట్లా చేయాలి, నారాయణఖేడ్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఎలాగని చెప్పి వారు పనిచేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు ఏదైతే అనౌన్స్ చేస్తారో 200 యూనిట్ల గృహజ్యోతి అందరికీ కూడా అప్పుడే